నాకొకటి అర్థం కాదు. ఒక తండ్రి ఇల్లు కట్టించినప్పుడు ఆ తండ్రికి పుట్టిన బిడ్డలకి అందరికీ ఆ ఇంటి పైన హక్కు ఉంటదా? లేకపోతే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటదా? ఏదో వాళ్ళ పొట్టకుట్టి కోసమో వేరే ఊర్లకో పోయి కష్టపడి సంపాదించుకొని ఉంటారనుకోండి. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటదా? అందరి బిడ్డలకి అధికారం ఉండదా? ఎప్పుడైనా సరే నేను నాది అని గర్వపడకండి. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందన్నట్టు ప్రతి మనిషికి ఒక రోజు వస్తది. ఈరోజు మన దగ్గర డబ్బుంది అనేసి మనం ఎంత గర్వపడతామో ఎదుటి మనిషి అంతే బాధపడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎంత ఎదుగున్నా ఒదిగుండాలి. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటి మనిషికి ఎంత బాధేస్తుందో కోపం వస్తుందో ఒక్కసారి ఆలోచించు. నేనే నాకంటే మించిన వాడు ఎవరు లేదు, నేను పెద్ద పుడింగి తోపు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది. బాగుపడే రోజులు వస్తుంటాయి. ఈ రోజు కష్టాలు పడవచ్చు లేదా బాగుండొచ్చు. ఇంకా బాగుపడే రోజులు వస్తే అప్పుడు ఏం చేస్తారు? నేనే తోపు అని చెప్పేసి మాట్లాడతారా? ఎదుటి మనిషిని మాట్లాడే మాటలు ఎలా ఉండాలో కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నాకంటే మించిన వాడు లేదు, నాకంటే తోపు ఎవరు లేరు, నేనే గొప్ప అనేసి అనుకుంటే నీకన్నా గొప్పవాడు దేవుడు ఉన్నాడయ్యా. చూస్తూ ఉంటాడు. ఎక్కడ ఎవరిని ఎలా తొక్కేలో అలా తొక్కేస్తాడు. తొక్కాడంటే ఒక్కసారి పాతాళానికి వెళ్ళిపోతారు. పైకి లేయడానికి కూడా వీలుండదు. జాగ్రత్త. గమ్మునున్నారు కదా, బాగానే మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి హేళన చేసో కేర్లెస్గానో ఎవరిని తీసి పడేయకండి. అందరూ గొప్పవాళ్ళే. ఎవరు ఏమి డబ్బు ఉండేవాడే గొప్పవాడు కాదు, డబ్బు లేని వాడు కూడా గొప్పగానే చూడాలి. అప్పుడే బాగుంటుంది. మన దగ్గర డబ్బు ఉందని మనం ఎంత విర్రవీగిపోతామో అదే డబ్బు మన దగ్గర లేకపోయినప్పుడు అప్పుడేం చేస్తారు? జాగ్రత్త. ఒక్కరిని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మంచి మాటలు మాట్లాడండి. మీకు దగ్గర ఎంత డబ్బున్నా లేకపోయినా మీకు ఇచ్చే మర్యాద మీకు ఇస్తూ ఉంటారు జనాలు.